దేవుడు ఆలోచన చూస్తూ వచ్చాడు కనుక కొన్ని మాటలు క్లుప్తంగా చూస్తున్నాం, ఎక్కువ కాకుండా కొన్ని మాటలు క్లుప్తంగా చూసుకొని ప్రార్థన చేస్తున్నాం. అసలు వినాలని ఉందా? చెప్పండి. మీకు వినబుద్ధి కాకపోతే చెప్పినా అర్థం అంతేనే కాదు. సియోని యొక్క అనుభవాలు చూస్తూ ఉన్నాం కదా. సియోనులో దేవుడు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి. సియోనులో స్తుతి ఉందంట. సియోనులో ఏముంది? అవునా కాదు? సియోనులో ఏముంది? రెండవదిగా ఎరీకో. సియోనులో ఏముంది? ఆశీర్వాదం ఉంది. మూడవదిగా ఒక మాట చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఒక మాట ముందు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 32వ వచనం. జనముల దూత కీయవలసిన పట్టికనేది యెహోవా సియోను స్థాపించి ఉన్నాడు, ఆయన చెడులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయించుకొని చెప్పవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. రెండో తండ్రి జీవుల దేవ సర్వాధికారి సర్వశక్తిమంతుడు చెల్లిస్తున్నాం. మీ పక్షులు మీ దాసులు బలపరిచి మీ రోడ్డు త్వరగా మాత్రమే వాడుతున్నాం. యేసు కుమారు నామములో శుద్ధించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా మనం ముందుకు వెళ్తాం. మూడవదిగా ఇప్పుడు ఏం గుర్తించారు మీరు చెప్పండి. మీరే చెప్పాలన్నమాట. సియోనులో ఏముందంట? సియోనులో ఆశ్రయం. వెరీ గుడ్. సియోనులో ఏముంది? ఆశ్రయం. ఎవరికి ఆశ్రయం? జనులలో శ్రమ నొందిన వారు. జనులలో శ్రమ నొందిన వారికి ఏం కావాలి ఇప్పుడు? ఆశ్రయం. కనుక సియోనులో ఏముంది? ఆశ్రయం ఉంది. అసలు సియోను ఎక్కడ ఉంది? అసలు ఇదేంటన్నా సియోనులో కోసం సియోను ఉందంటారు వాళ్ళు. మీరు సియోను ఉంది అసలు భూమి మీద ఉందా? సియోను భూమి మీద ఉంది. దేవుడు పరలోకంలో మనకు సియోను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాగనే భూమి మీద కూడా సియోను ఉంది. ఈ సియోను ఎక్కడ ఉన్నాయి అంటే యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు కదా. ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ రీతిగా వారు ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకుని వచ్చిన తర్వాత కనాని దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. అయితే ఆ తర్వాత యెహోషువ కాలంలో మరి దరిదాపు 13 విజయాలు జరిగించి ఆ విజయాన్ని స్వతంత్రించిన తర్వాత కనాని దేశాన్ని ఎన్ని భాగాలుగా పంచుకున్నారు చెప్పండి. ఎన్ని భాగాలు పంచుకున్నారు? 12 భాగాలుగా పంచుకుంటూ వచ్చారు. అంతే కదా, 12 గోత్రకర్తలు కదా, 12 భాగాలుగా పంచుకున్నారు. అలాగనే ఈ 12 భాగములో పంచుకున్న తర్వాత అన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ సియోను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ సియోన్ని వారు స్వాధీనం చేసుకోలేకపోతూ వచ్చారు. సియోను అనగా ఎత్తైన పర్వతం మీద ఉన్నటువంటి పట్టణం. ఈ సియోను ఎక్కడ ఉంది? ఎత్తైన పర్వతం ఉన్నటువంటి పట్టణం. అక్కడ కూడా కొంతమంది జాతుల ప్రజలు నివసిస్తూ ఉన్నారు, కనుక నివాసం చేస్తూ ఉన్నారు. కనుక వారే ఎవరంట? యెబూసీయులు. ఎవరు చెప్పండి? యెబూసీయులు నివసిస్తూ ఉన్నారు. అయితే అది బెన్యామీను గోత్రంలోకి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే వారిని జయించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేదు. కాలక్రమేణా గడిచిన కొలది దరిదాపుగా రావీజు కాలం వచ్చేంత వరకు వారే ఆ పట్టణంలో నివాసం చేస్తూ వచ్చారు. దరిదాపుగా చెప్పిన ప్రకారం బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము 400 సంవత్సరాలు ఆ యెబూసీయులు ఆ పట్టణంలో నివసిస్తూ వచ్చారంట. అయితే ఎప్పుడైతే దావీదు ఇశ్రాయేలు వారి మీదకి రాజుతో వచ్చాడో, మొదటిగా యూదావాళ్ళు ఇంటూ వచ్చాడు, తర్వాత ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ఎప్పుడైతే రాజు అవుతూ వచ్చాడో అయిన తర్వాత ఆయన హెబ్రోను నుండి ఎక్కడికి వచ్చాడు? వినాలమ్మ జాగ్రత్తగా. హెబ్రోను నుండి ఎక్కడికి వచ్చాడు? అవన్నీ తీయటానికి కూడా సమయం లేదు, అందుకొరకే మీరు చెప్తాము. కనుక ఎంతమంది ఎక్కడ ఉన్నాడు? హెబ్రోనులో
పరిపాలన చేస్తా ఉన్నాడు. అందరి మీదకి రాజు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కూడా వచ్చి మేము కూడా మీ ఎన్నుకున్నట్టు వారము కదా, మీరు కూడా మాకు రాజుగా ఉండాలని కోరుకున్నప్పుడు, అందరి మీద రాజు అయినప్పుడు ఆయన ఎక్కడ వచ్చినాడంటే ఇప్పుడు ఎప్పుడో నుండి తన మాకు ఎక్కడ మార్చాడు, యెరూషలేమునకు మార్చుతూ వచ్చాడు. యెరూషలేముకు మార్చినప్పుడు అప్పుడు యోబుసీలకు వర్తమానం పంపారు. ఏమని పంపారు? నువ్వు ఏమాత్రం కూడా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేవు. ఒకవేళ నువ్వు వస్తే ఇక్కడ కుంటివారు గుడ్డివారైన పారదోలుతారంట. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మాట్లాడుతుంటే ప్రేమ తీయొద్దులేవి కనుక ఆ రీతిగా అంటూ వచ్చాడు. అప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడంట? దావీదు లాంటి వాడు చెప్పండి, రోషం కలిగిన వాడు కనుక ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యం తృణీకరించినప్పుడు, తోలనాడినప్పుడు కనుక సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా అని చెప్పి రోషం కలిగి అలాంటి వాడు ఏం చేస్తూ వచ్చాడంట? ఒకే ఒక దెబ్బకు కొట్టి చెప్పిన వాడు దావీదు, రోషం కలిగిన వాడు. అలాగే వాడు చేసే శబ్దాన్ని అందిపుచ్చుకొని కనుక ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు ఆ పర్వతాన్ని యెరూషలేముని స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ పట్టణం పేరు ఏంటంట? సియోను. ఆ సియోను పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత దానికి ఒక నామకరణం చేశాడు. ఏమో నామకరణం చేశాడు? ఏమని చేశాడు? దావీదు పురము. ఏ పురం అంటే అది? దావీదు పురం అని దాని పేరు. అక్కడనే ఆయన నివాసం చేస్తూ వచ్చాడు. అందుకొరకు దావీదు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఎక్కడ చూసిన తర్వాత చెప్పేటప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు? సియోనుకి వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు నివాసం? సియోనులో ఉంటా ఉన్నాడు కనుక సియోను నివాసంగా చేసుకొని అక్కడ నుంచి పరిపాలన ఆరంభిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అంత కూడా డెవలప్ అయినా చేస్తూ వచ్చాడు. కనుక ఆయన చనిపోయిన తర్వాత కూడా దావీదు పురంలో ఆయన్ని పాత పెడుతూ వచ్చారు. అంటే దావీదుకు ఎదుగుదలకు అంత కూడా కారణం ఏంటంటే చెప్పండి, సియోను కదా. సియోను ఎక్కడ ఉంది? ఇప్పుడు భూమి మీద కూడా సియోను ఉంది, అర్థమవుతుంది కదా. దరిదాపుగా 2510 అడుగులు ఎత్తుంట పర్వతం, 2510 ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నటువంటి పట్టణం అది. కనుక ఆ సియోనులో నుండే దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ బైబిల్ పండుగ చెప్పే ప్రకారము కొంత సమాచారం ఇంటికి వచ్చాను. కనుక అక్కడ నుండే ప్రభు మొదటి రాత్రి భోజనాన్ని సిద్ధపరిచిన బల్ల అదే స్థలం అంట, సియోనులోనేనట. కనుక ఆ స్థలంలో నుంచి ఇశ్రాయేలు 12 మంది శిశువులను బలపరిచేటువంటి స్థలం అది. ఆ స్థలంలోనే మొదటి ఆరాధన, దేవుని యొక్క ఆత్మ దిగొచ్చినటువంటి పరిశుద్ధాత్మ దిగొచ్చినటువంటి స్థలము ఆ సియోను. కనుక ఈనాడు సంఘ ప్రత్యక్షత వచ్చింది కూడా ఆ సియోనులో నుండే రాబడుతూ వచ్చిందంట. కనుక ప్రియులారా, అలాంటి సియోను యొక్క అనుభవంలోనికి దేవుడు ఎవరు తీసుకుని వచ్చాడు? ఇప్పుడు అన్నిటికి మూలమైంది ఇప్పుడు సియోను. కనుక సియోనులో నుంచి దేవుడు భౌతికంగా ఇక్కడ దీవిస్తూ వచ్చాడు, సంఘ ప్రత్యక్షం ఇస్తూ వచ్చాడు. అదే సంఘం ఇప్పుడు మనము కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే దేవుడు ఇంకొక సియోన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో సియోను వెనకాల ఎంతో చరిత్ర ఉంది. కనుక మనం అన్ని కూడా చూసుకోవడానికి సమయం లేదు, ఇప్పుడు చూసుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. కనుక ఈ సియోనుకి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పారు మీరు? ఆశ్రయం ఉంది. కనుక ఈ సియోను యొక్క ఆశ్రయం, కనుక ఈ ఆశ్రయము మనకి ఏం చేస్తూ ఉందనే దానికి ఒక 3 మాటలు క్లుప్తంగా చూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఓకేనా? 91వ కీర్తన 4వ వచనం. త్వరగా మీరు బైబిల్ తెరవండి. 91వ కీర్తన 4వ వచనం 3వ వచనం మాట ఉంటుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూడండి ఎక్కడున్నట్టు ఆశ్రయం ఇప్పుడు? ఆయన ఎవరు? సియోను నివాసి, సియోనులో నివసించినవాడు, సియోను కోరుకున్నవాడు, సియోను స్థాపించినవాడు, సియోను ఏర్పరిచినవాడు. సియోనులో ఏముంది ఇప్పుడు? ఆశ్రయం. అలాగనే ఈ ఆశ్రయం ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన రెక్కల క్రింద ఉంటూ వచ్చింది. ఆయన ఎవరంటే ఆయన సియోను నివాసి. ఎవరు నివాసి అని చెప్పండి? సియోను నివాసి. కనుక ఆయన రెక్కల క్రింద ఏమున్నాడు ఇప్పుడు? ఆశ్రయం. కనుక ఈ యొక్క ఆశ్రయం గొప్పదో తెలుస్తా మీకు. కనుక అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటూ వచ్చాడు. ఒక మాట ఏమన్నాడు? ఎన్నోసార్లు ఇశ్రాయేలు పిల్లలకు ఇచ్చాడంట. కోడి తన రెక్కల క్రిందికి ఎలాగ తన పిల్లలను చేర్చుకున్నో అలాగ చేర్చుకోవాలని అనేకసారి పిలుస్తుంది కానీ వారు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు, ఏమాత్రం రావడానికి ఇష్టపడలేదంట. కనుక ప్రేమటువంటి వారులారా, కోడిని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ మాట గుర్తుందా? చదవండి. మత్తయి సువార్త ఉంటుంది, ఎవరికైనా గుర్తుంటే చదవండి ఆ మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒక మాట.
23:39 వచ్చిన చదవండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చుకును అలాగే నేను చూడండి, అలాగే నేను తన పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునేవానని ఉంటుని కానీ మీరు వల్లకపోతిరి. కనుక కోడి రెక్కలు ఏం కలిగిస్తాయి? కోడి రెక్కలు ఏమిస్తాయంట? ఆశ్రయం భద్రతని ఇస్తాయి. తెలుసా మీకు కోడి రెక్కలు? ఇప్పుడు చూసారా, అంత విలేజ్లే కదా, పల్లెటూరు మీదంతా పల్లెటూరు, పక్క పల్లెటూరు మాది. కనుక కోడి రెక్కలు అంటే నాకు ఈ మాట చదివిన తర్వాత నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏంటంటే నా చిత్రంలో కూడా చూస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ అందరు పనులు అవుతాం, మన పనులు పోయినప్పుడు కనుక కోడి పిల్లలు వదిలిపెడతా చెప్పిపోయేవాళ్ళు. కోడి పిల్లలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ఏం జాగ్రత్త? ఇప్పుడు కోడి కూడా కాసాం. కోడి జాగ్రత్త అంటే దానికి నీళ్లు పెట్టాలో నూకలేయాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, కాకి వచ్చినా గద్ద వచ్చినా గిన్నె వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంట? రెక్కలను ఆడిస్తారు. రెక్కలను కెక్కికాయని ఎప్పుడైతే రెక్కలను ఆడిస్తూ ఉందో ఆ కోడి పిల్లలు ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు రెక్కల కిందికి వస్తాయి. రెక్కల కిందికి వచ్చిన తర్వాత కాకి కానీ గ్రద్ద కానీ వేసుకుని పోవడం, దాన్ని తీసుకుని పోవడానికి అవకాశం ఉందా? ఏమాత్రం లేదు. ఒకవేళ బయట ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎత్తుకొని పోద్ది. అంటే తన రెక్కలు ఏమిచ్చినాయి? తన పిల్లలను ఆశ్రయిస్తూ భద్రపరుస్తూ వచ్చాయి. కనుక ప్రేమటువంటి వాళ్ళారా, కనుక ఒక వ్యక్తి పరీక్షించాలనుకున్నాడంట. ఏం పరీక్షించాలనుకున్నాడు? ప్రేమ ఎట్టిది అని ఒక వ్యక్తి పరిశోధన చేస్తూ వచ్చాడు. ఇది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. దాదాపుగా సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, త్వరగా చెప్తా ఉన్నాను. కనుక ఒక వ్యక్తి ప్రేమ, తల్లి ప్రేమ ఎంత గొప్పదాన్ని పరీక్షించేదాని కొరకు ఒక కోతి పిల్లని తీసుకున్నాడంట. కోతి పిల్లని తీసుకొని ఇలాంటి ఒక రూమ్ కట్టించి ఆ రూమ్లో వాటిని వదిలేసి ఎటుల్స్ కూడా పోవడానికి అవకాశం అన్నీ మూసివేసి దాంట్లో వాటర్ పెట్టాడు, నీళ్లు పెట్టాడు. అది నీళ్లు నిండుతూ ఉన్న కొద్దీ నీళ్ళు నిండిపోతూ ఉంది. కనుక కోతి కూడా మునిగిపోతూ వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. కనుక ముక్కు కూడా మునిగిపోతూ ఉంది. ఆ టైంలో తన పిల్లని తీసుకుని ఎత్తున పెట్టుకొని కాలుతో నిక్కిందంట. నిక్కిన తర్వాత నీళ్ళు ఏమవుతున్నాయి? వస్తూనే ఉన్నాయి. ఆ టైంలో నీళ్లు వల్ల దానికి ముక్కాడికి వచ్చేసింది. అంటే ప్రమాదం అనేది ముంచుకొచ్చింది, మరణానికి సమీపంలో ఉంది. అప్పుడు ఏం చేయకపోవచ్చుట, ఆ కోతి నెత్తులోని పిల్లని తీసి కాళ్ళ కింద పెట్టుకొని నిక్కిందంట. అర్థమైందా మీకు? అప్పటి వరకు ఎక్కడ పెట్టుకున్న పిల్లని? తల మీద పెట్టుకున్న పిల్లని తీసి ఎక్కడ పెట్టింది? ఇప్పుడు కాళ్ళ కింద పెట్టుకొని పైకి లేపిందంట. పిల్ల ఏమైపోయింది? చనిపోయింది. దీని ప్రేమ ఇలాంటిది అని చెప్పేసి అంటే వాటర్ తీసుకొని బయటకు వెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత ఇదే కోడిని తీసుకున్నాడంట. ఇదే కోడిని తీసుకొని ఒక తలగా కట్టి, ఒక దడలా కట్టి దాని కోడిని అందరూ పంపించేసి నిప్పు పెట్టాడు. ఎటు పోవడానికి అవకాశం లేకుండా ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్న లోపల. కనుక ఏం చేసి వచ్చాడంటే ఇప్పుడు నిప్పు పెట్టాడు. నిప్పు పెట్టేసరికి అదంతా కాలిపోతున్నటువంటి సమయంలో ఆ తల్లి గ్రహించింది. ఆ తల్లి గ్రహించేసి ఒక్కసారి ఆపద ప్రమాదం పుంచుకొచ్చి ఉంది అని గుర్తించినటువంటి ఆ కోడి ఒక్కసారిగా మళ్ళా రెక్కలు ఆడించింది. రెక్కలు ఆడించేసరికి ఆ కోడి పిల్లలన్నీ కూడా వచ్చి ఆ వేడి తన రెక్కల కింద దాక్కుంటూ వచ్చాయంట. కనుక కోడి భద్రంగా పిల్లలన్నీ కూడా కప్పేసి అలాగే చూస్తుంటూ పోయింది. ఆ వేడికి, ఆ మంట వేడికి కోడి పోతే కాలిపోయి చనిపోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి వచ్చి బయట కోడి తన్నప్పుడు కట్టెతోడిగా పారేసినప్పుడు దాని పిల్లలు మాత్రం ఒక్కటి కూడా చనిపోలేదు. ఒక్క పిల్ల కూడా చనిపోలేదు. కనుక ప్రేమటువంటి వాళ్ళగా కోడి ప్రేమ గొప్పదా, కోతి ప్రేమ గొప్పదా? చెప్పండి. ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పది? కోడి ప్రేమ గొప్పది. కోతి ఏం చేసింది? తన ప్రాణం మీదకి వచ్చేసరికి పిల్లనే చంపేసింది. కోడి ఏం చేసింది? ఇప్పుడు తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా తన ప్రాణాలను పోగొట్టుకుంది, కానీ పిల్లల ప్రాణాలు తీసుకు. అందుకు యేసు ప్రభువు సెలవిచ్చిన మాట అనేక సార్లు, కోడి తన రెక్కల కింద తన పిల్లని ఎలాగ చేసుకుంటుందో నేను కూడా అలాగ మీరు వల్లక పోతుంది. కనుక ప్రేమైన సహోదరుడా, ఈనాడు మీరు ఏ ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నారు? ఏ ప్రేమను కోరుకుంటూ ఉన్నారు? ఈ లోకము అనగా ఈ లోకం అనేది కోతి లాంటిది. ఇది రంగుల ప్రపంచం, మనం నమ్మించి మోసం చేసేది. కనుక దేవుని సన్నిధి, దేవుని ప్రేమను మనం వెడలగొట్టేది. కనుక అది ఆకర్షించేది, అది లోపరుచుకునేది, మోసం చేసేది, నాశనం చేసేది. చివరికి వచ్చాక ఏం చేస్తుందంట? అది ప్రాణం తీసేది. కానీ నీ దేవుని ప్రేమ ఎలాంటిది? ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదు. అంటే భద్రత ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు భద్రత ఎక్కడుంది?
ఇప్పుడు చదవండి అన్నమాట. 91 కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కనుక మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నావు? ఆయన రెక్కల క్రింద ఉన్నావా, లేక రెక్కల బయట ఉన్నావా? కనుక సీయోనులో ఏముందంట? జనులకు శ్రమ నొందిన వారికి అది ఆశ్రయమైన స్థలం. అటు ఆశ్రయం ఎక్కడ ఉంది? ఆయన రెక్కల క్రింద ఉంది. ఆయన రెక్కల మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి? భద్రతను చూపిస్తూ ఉన్నాయి, కాపులను చూపిస్తూ ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రెక్కల క్రింద ఉన్నావా, బయట ఉన్నావా? దేనిని కోరుకుంటా ఉన్నావు? కనుక దాన్ని మనము పరిశీలించే వారిగా ఉండాలి. కనుక సీయోనులో 3వ అనుభవం ఆశ్రయం. కనుక ఈ ఆశ్రయం ఎక్కడ ఉందంట? ఆయన రెక్కల క్రింద ఉంది. అంతేనా కాదా? ఆయన రెక్కలు ఏం చేస్తాయి మరి? 3 మాటలు చెప్పాను కదా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 మాటలు మనం క్లుప్తంగా చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తనలు 57వ కీర్తన మొదటి వచనం. దేవా నన్ను కరుణింపు, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. చాలు. ఎవరైనా కీర్తన కావడే కదా. ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు ఆయన రెక్కల నీడకు వచ్చాడంట. అర్థమవుతుంది ఇప్పుడు? ఎక్కడికి వచ్చా చెప్పండి? ఆయన రెక్కల కిందికి వచ్చాడు. రెక్కలు ఏమి ఇచ్చాయి మనకి? ఇప్పుడు నీడనిచ్చేది. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాయబడిన మాట. ఆ రెక్కలు ఏమి ఇచ్చాయంట? నీడనిచ్చేది. నీడ ఏం చేసేది? ప్రాణాలకు సేదది ఇచ్చేది. తెలుసా మీకు? మీకు పొలం పనులు చేస్తే, వ్యవసాయ పనులు పోతే, కూలి పనులు చేస్తే అర్థమవుతుంది. కూలి పనులు చేయడానికి అర్థం కాదు. అంటే వారికి నీడ యొక్క నీడ యొక్క సత్యాన్ని గుర్తించలేదు. దానికి అనుభవాన్ని వారికి తెలిసి ఉండదు. కానీ ఎంతో పని చేసి అలసిపోయి, అంటే పని చేసి అలసిపోయి ఒక ముద్ద తిని అట్లా చెట్టు కిందకి పోయి అట్లా కూర్చుంటే మనకు తెలియకుండా ఏమొస్తుందంటే ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చెట్టు నీడ ఏం చేసేది? మనకు సేద తీర్చేది. కనుక ఏమి చెప్పండి? సేద తీర్చేది. అనుకోక యాకోబు కూడా పారిపోతూ పోయినాడు. భయంతో పారిపోయి ఒక స్థలానికి పోయి ఒక రాయి తీసుకుని తలగడ పెట్టుకుని చేసినాడంటే ఆయన పండుకుని నిద్రపట్టలేదు. ఏం పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన? తలగడ ఏం పెట్టుకున్నాడు? దిండి పెట్టుకున్నాడా? ఏం పెట్టుకున్నాడు? రాయి పెట్టుకుంటే మెత్త కూడా ఒత్తుకుంటున్నాం. అది అంటే ఎంతగా అలసిపోతే ఆ భక్తుడికి అంత నిద్ర వచ్చింది. కనుక ప్రియులారా, ఆ రాయి ఎవరంటే ఇప్పుడు ఆ బండే క్రీస్తు. కనుక ఆ నీడ చేస్తే దాని ప్రాణానికి సేద తీస్తూ వచ్చింది. అది విశ్రాంతినిచ్చేది, అది నెమ్మదినిచ్చేది, అది శాంతినిచ్చేది. ఈనాడు మంచి ఏసీ రూములు ఉన్నా ఏం లేదంట? చెప్పండి, ఏం లేదు. నిద్ర సంతోషం కాదు. మొన్న దినాన మీటింగ్ పెట్టుకుంటే ప్రార్థన చేసినాం. మీరు నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ దరిదాపు 10 మంది ప్రార్థన చేసుకున్నారు. అన్యులు ప్రార్థన పెట్టుకుంది కూడా అన్యులే. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన పెట్టుకుంది అన్యులు, అంటే దేవుడు ఎరగని వారు, దేవుడికి రాని వారు ప్రార్థన పెట్టుకున్నారు. రెండవది, ఆ ప్రార్థనకి ఎవరు వచ్చారు? ఇప్పుడు ప్రార్థన రాని వారు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు తెలుసా? అందరూ కూడా ఒకే మాట చెప్పారు, అయ్యా మాకు నిద్ర రావట్లేదు, అయ్యా మాకు నిద్ర పట్టట్లేదు. అసలు నేను ఆశ్చర్యపోయా. ఒకరిద్దరంటే ఏమనుకోవచ్చు, దరిదాపు 10 మంది కూడా అదే మాట చెప్పారు. ఏం రావట్లేదంటే వారికి నిద్ర రావట్లేదు. వారి ఇల్లు ఎలా ఉంటాయో తెలుసా? వారు ఎలాంటి వాడో తెలుసా? మంచి రిచ్ ఫ్యామిలీస్, మంచి డబ్బు ఉంది, లక్షల రూపాయలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కనుక చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదంటే వారికి ఇప్పుడు నీడ లేదా, నిద్ర లేదు. ఏం లేదంట? నిద్ర లేదు. కనుక ప్రేమిడు వాళ్ళు అందుకు ఈ కీర్తన కాడ ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నీ రెక్కల నీడకు వచ్చాడంట. ఆయన రెక్కల నీడ ఏం చేసేది చెప్పండి? ఇప్పుడు సేద తీర్చేది, అంటే నిద్రనిచ్చేది. ఏం చేసేది? రెక్కల నీడ నిద్రనిచ్చేది. రెక్కల నీళ్ళు ఏమొచ్చింది? ఇప్పుడు నీడ కింద పోతే ఏమని చెప్పాను మీకు? నిద్ర అంటే సంపూర్ణమైనటువంటి నిద్ర. ఎక్కడుందంటే ఈ నిద్ర ఎక్కడుంది? విశ్రాంతి ఎక్కడుంది? ఆయన రెక్కల క్రింద ఉంది. ఎక్కడుందంట? ఆయన రెక్కల క్రింద. ఇది మొదటి అనుభవం. రెండవది మనం చూసినట్లయితే 61వ కీర్తన 4వ వచనం. 61వ కీర్తన 4వ వచనం. నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున చెప్పండి
రెండోది ఆయన రెక్కలు ఏం చేస్తాయి? ఆయన రెక్కలు ఏమి చేయమంట? దాగు చోటు. అర్థమవుతుంది కదా మీకు? దావీదు ఏం చేస్తూ వచ్చాడు? సౌలు తరుముతా ఉంటే ఏం చేస్తున్నాడంటే ఆయన అదుల్లాం గుహలో దాక్కుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? అయితే దావీదు దాచిందో ఇప్పుడు రాయబడుతూ వచ్చింది కనుక దావీదును సౌలు చేతికి అప్పగించలేదో రాయబడుతూ వచ్చింది కనుక ఎవరు దాచారు మరి? అందుకని ఆయన అంటా ఉన్నాడు, యుగ యుగాలు కూడా ఎక్కడికి వస్తాడంటే ఆయన నీ రెక్కల కిందకి వచ్చేది. చూడండి అదే మాట 64 కీర్తన మరొకసారి అన్నమాట 60 కీర్తన 4. యుగ యుగములు నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకుందును. కనుక ఈ రెక్కలు ఏం చేసేదంటే అది దాగు చోటు. ఏ చోటమ్మా? దాగు చోటు. భార్య భర్త గొడవ పడతారు, పడతా ఉంటే ఇప్పుడు లేవులే, ఇప్పుడు ఎవరింట్లో ఎవరు పోవట్లా. తెలుసా మీకు? ఇంతకుముందు ఇతను గొడవ అయిందంటే అందరు కలిసి ఉండేవాళ్ళు. ఊళ్ళో అందరు కలిసి ఉండే విధంగా గొడవ వస్తే ఇతను భర్త తప్పగా ఇతను కొడితే ఏం చేసేవారంట? పక్కింటికి పోయేవారు. ఏంటంటే సంగతి అవునా అయితే ఇక్కడ ఉండని చెప్పేసి మూలంగా స్పీడ్ చేసేవారంట, దాచిపెట్టేవారు. ఆయన తాగొచ్చే ఇంకే వచ్చిన భార్య అంటే అరే ఇటు రాలేదురా, ఇక్కడికే వచ్చింది, ఇక్కడ రాలేదు. ఏం చేస్తారు ఇప్పుడు వారు? ఆయన్ని సాధించిన వరకు తలపాన వస్తుంది అన్నమాట. కనుక ఏం చేస్తూ వచ్చారు? ఇప్పుడు ఆమెను దాచిపెడుతూ వచ్చారు. ఒకవేళ ఆ సమయంలో దాచకపోతే ఏమవుతుందంట? కొడతాడు, లేకపోతే ఆ సమయం ఏదైనా జరగవచ్చు. అందుకొరకే దాగు చోటు అనేది అవసరం. కానీ దాగు చోటు మనకి ఏమి ఇస్తుందంట? భద్రతని ఇస్తూ ఉంది. ఏమి ఇస్తుంది చెప్పండి? భద్రత. కనుక రెండోది మనం చూసినట్లయితే ఆయన రెక్కలు ఎలాంటివంట? దాగుచోటు. ఆయన రెక్కలు ఏం చేసేవి? దాగుచోటు. కనుక దావీదు ఎక్కడ పోయినాడు? ఆయన రెక్కలు ఎడిగిపోతూ వచ్చాడు. దావీదు ఎక్కడ పోయినాడు? ఆయన రెక్కల చాటున దాక్కుంటూ వచ్చాడు. చివరిగా చూసినట్లయితే మనందరికీ తెలిసిన మాట మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. తీయమ్మ బైబిల్ తీ, చదువురాదు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను. కనుక మీరు బయలుదేరి చాలు. మూడవదిగా ఆయన రెక్కలు ఏం చేసేవంట? ఆరోగ్యం ఇచ్చేది. అర్థమవుతుంది కదా? ఆయన రెక్కలు ఏమి ఇచ్చేదంట? ఆరోగ్యం ఇచ్చేది, సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చేది. కనుక మీరు ఏ దూడలు అంటే ఇప్పుడు చెప్పండి, అవి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేసేదారు. కనుక ప్రేమినటువంటి వల్ల మూడవది ఆయన రెక్కలు ఆరోగ్యం ఇచ్చేది. అందుకొరకు ఆయన ఏడుస్తూ వచ్చాడు, అయ్యా నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమవుతావు, కనుక నీళ్ళు చట్టబెట్టుకోమంటే ఆయన ఎక్కడ పోయినాడు? ఇప్పుడు ఇసుక ఎక్కడికైనా పోయినాడా? ఏదైనా హాస్పిటల్ సందర్శించినాడా? వైద్యం దగ్గర పోయినాడా? కనుక ఆ సమయంలో ఏ వైద్యుడు కూడా తన ప్రాణాన్ని కాపాడలేడు. కనుక కాపాడేది ఎవరు? మృతునొందించువాడును నేనే. కనుక మృతునొందించువాడును నేనే అని మాకు మాట ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఆయన గుర్తుపెట్టుకుంటూ వచ్చాడు. అందుకొరకే ఇసుకి ఆ మాట వినేసరికి ఏం చేస్తూ వచ్చాడంట? మొక్కల మీదకి వచ్చి గోడ తన మొక్కలు తిప్పుకుంటూ వచ్చాడు, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుంటూ వచ్చాడు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ వచ్చాడు. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో, కనుక నాలో చెడే కాదు, నాలో ఏముంది ఇప్పుడు? కొంత మంచి కూడా ఉంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీళ్ళు కాస్తా వచ్చాడు. ఆ సమయంలో దేవాలయ సెలవిచ్చినమాట, హిజ్కియా నువ్వు కన్నీళ్ళు కాచుట నేను చూచుతాను, నీ ప్రార్థన నేను ఆలకించి అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. కనుక 5 సంవత్సరాలు మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన సహోదరుడు, ఈ మధ్యన కాల సమయంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో కనుక ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. కనుక ఈనాడు చూసినట్లయితే వెలుగు దూత రూపంలో శత్రు అనేకులు మోసగిస్తూ ఉన్నాడు. స్వస్థత మహాసభలని, కనుక ఆశీర్వాద సభలని, కనుక అమావాస్య ప్రార్థనలని, ఈనాడు దేవుని రూపంలోనే, దేవుని సేవకుల రూపంలోనే ఎంతో మందిని ఏం చేస్తున్నాడు? సాత పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. కనుక అక్కడ పోతే బాగైతేమో, ఇక్కడ పోతే బాగైతేమో అన్నటువంటి పరిగెత్తి వారుకున్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళాలంట చెప్పండి? మోకాళ్ళ మీదకి రావాలి. ఎవరి తట్టు చూడాలా? దేవుని తట్టు చూడాలి. యెరూషలేము తట్టు చూసింది చేతులెత్తి ప్రార్థన చేయమంటూ వచ్చాడు. కనుక ప్రేమటువంటి వారు ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన
పోయే ప్రాణాన్ని దక్కించుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. అలాగే చూస్తే ఆశ తనకు వచ్చిన కష్టకాలంలో దేవుడు నమ్ముకున్నప్పుడు ఏమని పట్టుకున్నాడంట? వైద్యులను పట్టుకొని తన విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. తనకి ఇద్దరు దేవుని భక్తులే, ఇద్దరు యథార్థవంతులే. ఒక ఆయన ప్రాణాన్ని కాపాడుకుంటే, ఒక ఆయన చేస్తూ వచ్చాడంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. దేన్ని బట్టి? ఎవరిని ఆశ్రయించినాడు ఆయన? మనుషులను ఆశ్రయించాడు. మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. అందుకొరకు ఇసుక ఎక్కడ పోయినాడు? ఇప్పుడు దేవుని పాదం దగ్గర పోతాడు. ఆయన రెక్కల కిందకు పోయినాడు. ఆయన రెక్కలు ఏమి ఇచ్చినాయి ఆయనకు? ఆరోగ్యం. ఆశ్రయం ఏం దొరికిందండి ఇప్పుడు? చెప్పండి. ఆయన రెక్కల కింద ఏముంది? ఆశ్రయం. కనుక ఆశ్రయమే ఆయన రెక్కలు, రెక్కలే ఆశ్రయం కదా. కనుక ఆ రెక్కల కింద ఏమొస్తుందంటే ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, కనుక సంపూర్ణమైన సంతోషం వచ్చింది. అందుకొరకు ఆయన చేస్తూ వచ్చాడు, సజీవులే కదా నిన్ను స్తుతించే. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఈనాటి వరకు మళ్ళీ ఎవరు సజీవులుగా ఉంచారు చెప్పండి? ఎవరు ఉంచారు? డాక్టర్లు ఉంచారా? మెడిసిన్ ఉంచిందా? ఎవరు ఉంచారు? దేవుడే కాపాడుతూ, దేవుడే భద్రపరుస్తూ వచ్చాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ సమస్యతో నువ్వు ఉన్నావు, ఎలాంటి అక్కడితో ఉన్నావు, ఎలాంటి రోగంతో ఉన్నావో, నీ సమస్య ఏదైనా కావచ్చు, ఆయన దగ్గరకు వస్తే చాలు. విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వచ్చినటువంటి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఏమైపోయిందంటే ఇప్పుడు తనకున్నటువంటి బలహీనత తొలగిపోతూ వచ్చింది. కనుక ప్రేమైన సహోదరుడా, పరిగెత్తి అలసిపోయావేమో, పరిగెత్తి సొమ్మసిల్లిపోతూ వచ్చావేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడికి రావాలి? ఇప్పుడు యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన రెక్కలు ఏమి ఇస్తాయంట? ఆరోగ్యం ఇస్తాయి. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించేయండి. కనుక మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా సరే ఆయన రెక్కల కిందకి రాకపోతే ఇప్పుడైనా సరే మరొక సంవత్సరం దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. ఈ సీయోను నివాసులను ఎవరికి ఈ సంవత్సరం ఎవరికంట? సీయోను నివాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన రెక్కను ఆశ్రయించట్లేదో, ఎవరైతే ఆయన నీడకు రాకుండా, ఆయన దావ చుట్టుకు రాకుండా, ఆయన రెక్కల కిందకి రాకుండా కనుక వేరువేరుగా ఉన్నారో, ఇప్పుడైనా సరే కనుక సీయోనులో ఏముంది? మీకు ఆశ్రయం ఉంది. శ్రమను ఉండేవారు, బాధలు ఉండేవారు, కష్టాలు ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు ఆయన ఆశ్రయం కోరవస్తే చాలు. కనుక ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కింద మీకు ఏముందంట? నీడ ఉంది. ఆయన రెక్కల కింద మీకు దాగు చోటు ఉంది. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉంది. అంతేకాదు ఇంకా ఆయన ఏం చేసేవాడంట? చెప్పండి, ఆయన ఏం చేసేవాడు? యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఏం చేసేవాడంట? ఆయన రక్షించేవాడు. ఏం చేసేవాడు? రక్షించేవాడు. ఏం రక్షిస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం కనుక యేసువను పేరు పెట్టుదు అన్నారు. కనుక ఆయన రక్షించేవాడు, పాపాల నుంచి రక్షించేవాడు. రెండోదిగా చూసినట్లయితే ఏం చేసేవాడంట? ప్రాణాన్ని కూడా విమోచించేవాడు. మత్తయి సువార్త 1:21 రక్షిస్తే కనుక కీర్తనలు 49:15 ఆయన ప్రాణమును పాతాళ కోపంలో నుండి ఏం చేస్తున్నాడంట? విమోచించి ఉన్నాడు. కనుక ఆయనని ప్రాణాన్ని కాపాడేవాడు. అంతేకాదు నాశనకరమైన చోటుకి వెళ్ళకుండా ఏం చేసేవాడు? రక్షించేవాడు. నాశనకరమైన స్థలం అంటే అగ్ని ఆరదు, పొరుగు చావనటువంటి స్థలం. కనుక ఆ స్థలంలో మనం వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి ఆ కలవరి సిలువలో మనం పాపం చేస్తే, మన చేతులతో పాపం చేస్తే ఆయన చేతుల్లో చిల్లులు, మన కాళ్ళతో పాపం చేస్తే ఆయన కాళ్ళలో మేకులు, మన దేహంతో పాపం చేస్తే ఆయన దేహం అంతా కూడా దెబ్బలు, మన తలంపుతో పాపం చేస్తే ఆయన తలకు ముళ్ళ కిరీటం, మన హృదయం చేసిన పాపం పక్కలో బల్లెపోటు. ఆ రీతిగా ఆయన 5 గాయాలు పొంది రక్తమంతా కాల్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేస్తూ వచ్చాడు. లేచిన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమేచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతి మీకు కావాలా? మరి ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించలేదో ఇప్పటికైనా సరే ఆయన రక్షకుని అంగీకరిస్తే ఆయన పాపం విమోచించేవాడు, కాపాడేవాడు, నేను మోక్షాన్ని తీసుకొని వెళ్ళేవాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రక్షణ నీకు కావాలా? ఈ శాంతి నీకు కావాలా? ఈ సంతోషం, ఈ సమాధానం మీకు కావాలా? కావాలి. ఇప్పుడు ఎక్కడికి రావాలి మరి? చెప్పండి. సీయోనులు ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. సీయోనులకు రావాలి. కనుక సీయోనులకు వస్తే ఏం చేస్తాడంట? చెప్పండి. ఈ సంతోషం కావాలంటే జక్క ఎక్కడికి వచ్చాడు?